Good morning, all of you. Are you audible? Yes, sir. Okay, thank you. Right. Already we discussed this. These are quotations in last class, but once again we will discuss for the triple students also. Today onwards, triple students also join with us. So today I'm giving a overview on last day topic. See here, all powers are within you. You can do anything and everything. Okay. సో పవర్స్ అన్ని మీలోనే ఉంటాయి. సో మీరు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయగలరు. ఓకే, ఎవ్రీథింగ్, ఏదైనా చేయగలరు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి మేము మాకు ఈ తెలివితేటలు లేవు, మా దగ్గర నాలెడ్జ్ లేదు, మేము ఏం చేయలేము అని ఎవరైనా ఫీల్ అయితే కనుక దాన్ని మాత్రం ఆ ఒపీనియన్ని మాత్రం తీసేయండి. ఎందుకంటే సో ఇది నేను చెప్పింది కాదు. సిఆర్ హూ సెడ్స్ దిస్? Swami Vivekananda. Next, arise, awake, and stop, not till the goal is reached. So, లేవండి, మెల్కోండి, మీ గోల్ రీచ్ అయ్యే వరకు స్టాప్ చేయొద్దు అని, ఆగొద్దు అని చెప్తాను. అంటే నేర్చుకోండి, నేర్చుకొని తెలియకపోతే నేర్చుకోవటం, తప్పులు వస్తే మళ్ళీ కరెక్ట్ చేసుకోవటం, ఇవన్నీ చేసి మీ గోల్ రీచ్ అయ్యే వరకు మీరు అలా రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకేనా? అది arise, awake and stop, not till the goal is reached. Next, the power of concentration is the only key to the treasure house of knowledge. The power of concentration is the key, is the only key to the treasure house of knowledge. So, concentration power అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఓకేనా? కాన్సన్ట్రేషన్ అంటే అంత చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి వివేకానందుడు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఒక కొలం దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తున్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు బెలూన్స్, నీటి మీద బెలూన్స్ వదిలి, ఓకే స్క్రీన్ షేర్ అవుతుందండి అందరికి? ఎస్ సార్, అవుతుంది సార్. ఓకే ఓకే ఓకే. అయితే ఆ పిల్లలు ఏం చేస్తున్నారంట, బెలూన్స్ ని గన్తో షూట్ చేస్తున్నారంట. అయితే వాళ్ళు షూట్ చేస్తున్నారు కానీ ఒక్క బెలూన్ కూడా పగలట్లేదండి. ఓకే, ఇతను వివేకానందుడు అక్కడ ఆ బ్యాంక్ ఆఫ్ రివర్ దగ్గర నిలబడి చూస్తున్నాడంట. చూసి నవ్వుతున్నాడంట. నవ్వుతుంటే వాళ్ళకి కోపం వచ్చి, ఎందుకు నవ్వుతున్నారు మీరు అంటే, మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని అన్నారు. ఏదైతే ఒకసారి చేసి చూపించండి మీరు అని అంటే, ఈయన ఆ గన్ తీసుకుని మొత్తం అన్ని బెలూన్స్ ని షూట్ చేశారండి. అలా ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి, ఏంటి దీని రహస్యం ఏంటంటే, ఏం లేదమ్మా, ప్రాక్టీస్ చేయాలి, అట్ ది సేమ్ టైం కాన్సన్ట్రేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇస్ ద ఓన్లీ కీ టు ది ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే దాని ట్రెజర్ హౌస్ లాంటిది అనమాట ఈ కాన్సన్ట్రేషన్, పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఓకే, సిమిలర్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవి మనం ఫర్దర్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తున్నాం. నెక్స్ట్, కమింగ్ టు ది లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అప్లికేషన్స్. So what is meant by integrated circuit? What is meant by linear integrated circuits? What are the applications of the integrated circuits? What are the design principles? What are the specifications of linear integrated circuit applications? మనం దీంట్లో నేర్చుకుంటాం. So next, linear IC applications objectives. To understand the basic operation and performance parameters
ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. సో ఫస్ట్ మనం డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ గురించి నేర్చుకుంటాం. దీంట్లో ఎందుకు డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ గురించి నేర్చుకుంటాం అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్ ఫర్దర్గా చెప్తాను. ఎందుకంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. సో ఈ టోటల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో ఇంటర్నల్గా ఉండేవి ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్. కాబట్టి ఇది బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటారు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. కాబట్టి మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అండర్స్టాండ్ ద బేసిక్ ఆపరేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్. నెక్స్ట్, టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ ద మెజరింగ్ టెక్నిక్స్ ఆఫ్ performance parameters of the op amp. So you have to learn about the parameters of the operational amplifier. Why? What is the reason to learn the parameters of the operational amplifier? And the parameters of the operational amplifier telistene operation of the operational amplifier complete ga manaki ardhamainadu. So దాని మీద మనం ఏ అప్లికేషన్ చేయాలన్నా కానీ ఈ పారామీటర్స్ మనకి గుర్తుండాలి. కాబట్టి టు అండర్స్టాండ్ అండ్ లర్న్ ద మెజరింగ్ టెక్నిక్స్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఆఫ్ ది ఆపరేషన్ యాంప్లిఫైయర్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ థర్డ్, టు లర్న్ ది లీనియర్ అండ్ నాన్ లీనియర్ అప్లికేషన్స్. టు లర్న్ ద లీనియర్ అండ్ నాన్ లీనియర్ అప్లికేషన్స్. ఓకే, టు లర్న్ ద లీనియర్ అండ్ నాన్ లీనియర్ అప్లికేషన్ ఆఫ్ ది ఆపరేషన్ యాంప్లిఫైయర్. లీనియర్ అప్లికేషన్స్ అంటే ఏంటి, నాన్ లీనియర్ అప్లికేషన్స్ అంటే ఏంటి? సో ఈ లీనియర్ అప్లికేషన్ తెలియాలి అంటే ఫస్ట్ లీనియర్ అంటే ఏంటో తెలియాలి. లీనియర్ అంటే ఏంటి? లీనియర్ అంటే ఏంటి? ఇన్పుట్, మా అవుట్పుట్ ఇన్పుట్కి ప్రపోర్షనేట్గా చేంజ్ అవుతూ ఉంటే, ఓకేనా? సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ చేంజెస్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ చేంజెస్ వస్తూ ఉంటే దాన్ని లీనియర్ ప్రిన్సిపల్ అంటాం. అట్ ది సేమ్ టైం, if it obeys the superposition principle, then the system is said to be as linear system. Otherwise, simply suppose you have to take the output characteristics of the any device or any component, the characteristics line goes through this origin. So this is the origin 0, 0. Okay. So if any characteristics of the component is drawn through this origin point, then the system is said to be, the system or component is said to be linear components or linear application. Then if the system or component or a circuit does not obey this property, then it is said to be as non-linear applications. Okay, or non-linear operation or non-linear applications. Next, to understand the analysis, to understand the analysis and design of different types of active filters using op amps. So మనం ఫిల్టర్స్ గురించి నేర్చుకుంటాం. యాక్టివ్ ఫిల్టర్స్ ఆర్ ప్యాసివ్ ఫిల్టర్స్. ఇప్పటివరకు మనం ప్యాసివ్ ఫిల్టర్ గురించి నేర్చుకుంటాం. ప్యాసివ్ ఫిల్టర్స్ అంటే ఏంటి? దోస్ ఫిల్టర్స్ విచ్ ఆర్ యూజ్ టు ప్యాసివ్ కాంపోనెంట్స్. అంటే ఫిల్టర్, ఏ ఫిల్టర్స్ అయితే మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తామో ఆ ఫిల్టర్స్ని ప్యాసివ్ ఫిల్టర్స్ అంటాం. ప్యాసివ్ ఫిల్టర్స్ అంటే ఏంటి? ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? రెసిస్టర్స్, కెపాసిటర్స్. సో ఇందులో మనం ఏంటంటే యాక్టివ్ ఫిల్టర్స్ గురించి నేర్చుకుంటాం. యాక్టివ్ ఫిల్టర్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే, సో యాక్టివ్ ఫిల్టర్స్ అంటే యాక్టివ్ కాంపోనెంట్స్తో ఉన్న సర్క్యూట్స్ని యాక్టివ్ ఫిల్టర్స్ అంటాం. యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ఓకే, లైక్ దట్, MOSFETs. To learn the internal structure, operation and application of the different analog ICs. To learn the internal structure and operation. So applications అంటే డిఫరెంట్. మన ఇక్కడ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఐసీ నెంబరు IC741 అంటాం. అలాగే టైమర్ దగ్గరికి వస్తే దాన్ని IC555 అంటాం. అలాగే డిఫరెంట్ ఎనలాగ్ ఐసీస్, డిజిటల్ ఐసీస్ అని, టైమర్ ఐసీస్ అని, పేజ్ లాక్ లూప్ ఐసీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసీస్ గురించి నేర్చుకుంటాం. వాటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చరు, ఆపరేషను, వీటన్నిటి గురించి మనం దీంట్లో నేర్చుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది లేక టు ఎక్వైర్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ డిజైనింగ్ అండ్ టెస్టింగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో మన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ చేయడానికి కూడా కావాల్సిన సమ్ అమౌంట్ ఆఫ్ స్కిల్స్ని మనం ఈ సబ్జెక్ట్ ద్వారా
నేర్చుకుంటాం అన్నమాట. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనమ్మా? రెస్పాండ్ ఎనీవన్? ఇప్పుడు ఓకేనా వాయిస్? ఓకే సార్. Okay, right. Thank you. Next, coming to the course content. Okay, this is the unit 1, integrated circuits. In this integrated circuits concept or topic, we have to discuss about differential amplifier, DC and AC analysis of dual input balanced output configuration. At the same time, dual input unbalanced output differential amplifier, single input balanced output differential amplifier, single input unbalanced output differential amplifier. Next, properties of these 4 configurations. Okay, the differential amplifier operated in these 4 configurations, and we have to learn and calculate the values of the properties of these 4 configurations. Next, DC coupling and cascade differential amplifier stages, level translator. Okay, this is a basic concept for the differential amplifier. So we have to learn this differential amplifier in clearly, then easily you can understand further topics. Next, unit 2, characteristics of the operational amplifier. In this unit, we have to learn integrated circuit types, classification, package types, and temperature ranges, power supplies, op-amp, block diagram, ideal and practical op-amp specifications, DC and AC characteristics. At the same time, 741 op-amp and its features, op-amp parameters, measurement. What are the parameters? Input and output of offset voltages and offset currents, slew rates, CMRR, PSRR, drift, frequency compensation techniques. So the main concept in this unit is DC and AC characteristics of the operational amplifier. So these are the basic concepts or basic characteristics of the operational amplifier. These are all these basic concepts are available. The basic values of these concepts are available in the data sheet of any ICs. So on the top of the IC, if you observe the IC, on the top of the IC, the package type is mentioned, and what type of IC is mentioned, and what are the temperature ranges is mentioned. So in the worksheet data sheet, power supplies ranges are also mentioned. So and ideal practical op-amp specifications also we have to discuss in this concept. Next, third unit, coming to linear and non-linear applications of the operational amplifier, inverting and non-inverting amplifier. So integrator and differentiator, difference amplifier, instrumentation amplifier, AC amplifier, voltage to current converter, current to voltage converters, buffers. These are the linear amplifiers. Next, on non-linear, coming to the non-linear applications, comparator, multivibrators, triangular and square wave generators, log on, anti-log amplifiers, precision rectifiers. These are the non-linear applications. From comparator to precision rectifiers, these are the non-linear applications. From inverting and non-inverting amplifier to buffer, these are the linear applications. Okay. Next, coming to the active filters and analog multipliers and modulators. In this concept, we have to learn design and analysis of the butterworth, the active filters, first order, second order. Okay, not more than second order. We have to learn first order and second order thoroughly. Later, we have to go for higher order filters. That is third order, fourth order, and so on. So next, in this first order and second order, we have to learn different types of filters: low pass filter, high pass filter, band pass, and band reject filters, and all pass filters. These are the concepts covered in design and analysis of active filters. Next, coming to the analog multipliers and modulators, 4-quadrant multiplier IC 1496. This IC 1496 is the modulator IC. We will discuss later clearly, completely. Sample and hold circuits also
concepts of these analog multipliers and modulators. Next, coming to the 15th, timers and phase lock loops. In this, we have to this application. These all applications are so. The meeting will be end in 10 minutes. After ending the meeting, we have to log in immediately. Okay. In this concept, this is also application of the operational amplifier. 741 operational amplifier application, timers and phase lock loop also. So in this internal circuit, we have to use operational amplifier. That's why this is timers and phase lock loop also we have to discuss in this subject. In the content of this topic is introduction to 555 timer, functional diagram, monostable and stable operation applications, Schmidt trigger, PLL introduction, block schematic principles, and the description of the individual blocks of the PLL, 565 PLL. This is the IC number for the PLL 565. Next, applications of the PLL, frequency multiplication, frequency translation, amplitude modulation, frequency modulation, and FSK demodulators, and various applications of the VCO, voltage control oscillator. The IC number of VCO is 566. See here, these are two similar ICs, but one number is different. 565. 565 is the PLL, 566 is the VCO. Remember that one. Next, coming to the 6th unit, digital to analog and analog to digital converters. Nowadays, all instruments are in digital nature. So, but our physical quantities are in analog nature. So, in order to convert the physical quantity from analog nature to the digital nature, we have to use this analog to digital converter. After that, we have to, in the time of retrieve that signal, we have to convert digital to analog nature. So, coming to the content of this unit is introduction, basic DAC techniques, weighted resistor DAC, R2R ladder DAC, inverted R2R DAC, and 1408 DAC. This is the ladder type, R2R ladder type DAC, 1408 DAC. This is the IC number, DAC IC number. Different types of ADCs. Hello. Please mute. Please mute yourself. Some of the students are unmuted. Okay. Next. Parallel comparator type ADC, counter type ADC, successive approximation ADC, and DL flow ADC, DAC and ADC specification. These are the ADCs, parallel comparator type, counter type, successive approximation type. So, and DL slope ADC also. So, next DAC and ADC are specifications, and the specification of a particular IC, that is AD574 IC. This is also analog to digital converter. So, this is a 12-bit ADC. So, coming to the outcomes of this subject are design circuits using operational amplifier for various applications, analyze and design amplifiers and active filters using op-amp, diagnosis and troubleshoot linear electronic circuits, understand the gain bandwidth concept and frequency response of the amplifier configuration, understand thoroughly the operational amplifier with linear integrated circuits. These are the outcomes after completion of this linear integrated circuit application subject. You have to learn this one. Okay. Next, these are the textbooks we have to follow for this linear integrated circuit applications. Is D. Roy Choudhury. This is the whole book, covers the all syllabus except first unit. For the first unit, we have to follow this Ramakant A. Gaikwad. This is also third edition. We have to follow the third edition of the Ramakant A. Gaikwad. But in library and market, fourth edition is available, but the first unit is in only third edition of the Ramakant A. Gaikwad. Don't worry, I give the material for that one. And additional books are the C.G. Clayton, Butterworth and Company publications. And some other reference books are linear integrated operational amplifiers, some linear integrated circuits, Sanjay Sharma. And
Design with operational amplifiers, analog integrated circuit, Sergio Franco, an operational amplifier and linear integrated circuit concepts and applications of the James M. Foyer, operational amplifier and linear integrated circuit, R.F. Collin, operational amplifiers and linear ICs, David A. Bell. So these are the different books. So coming to the first unit, so we have to know the definition of the integrated circuit. What is meant by integrated circuit? An integrated circuit is a miniature, low-cost electronic consisting of active and passive components fabricated together on a single crystal of silicon. The active components are transistors, diodes, and the passive components are resistors and capacitors. So the integrated circuit is a miniature. Miniature means small in size. Okay. It is a low-cost electronic circuit. Why it is a low-cost electronic circuit? I will tell later. Consisting of active and passive components fabricated together on a single crystal. Single crystal. That crystal size is also in miniature size. Miniature means mini size. So the discrete components. Up to now we have learned about the discrete component circuits. So that circuit is seeing like that very lengthy circuit, and so it occupies the more space. But the total circuit placed in a single IC. So this is the silicon wafer. Silicon wafer means is a silicon material in a small in size. In that small size chip, we are embedded the all components. After that, we have to connecting all components in a manner. We have to design a circuit. So why it is called low electronic circuit means, so we are this size is very low. So we are manufacturing this type of ICs per a day. A lot of ICs manufactured per a day, millions or trillions ICs. Sometimes you have to manufacturing million or trillion ICs. So coming to that scenario, we have to say that this is a low electronic circuit. Why means we have to fabricate it in bulk manner. In bulk manner, designing process, we have to spend low cost. That's why low labor cost and the low electric power. Okay, and in a single day we have to manufacturing lot of ICs. That's why in overall view it comes for a low cost. So that's why it is said to be as low cost electronic circuit. So active and passive components. Active components are transistors and diodes. Passive components are resistors and applications. Resistors and capacitors. Next, operational amplifier. What is meant by operational amplifier? Operational amplifier is a direct coupled high gain amplifier consisting of one or more differential amplifiers followed by level translator and an output stage. See here, this is a operational amplifier block diagram. Operational amplifier is a direct coupled high gain amplifier. Direct coupled. See here, there is no coupling elements between these blocks. So this is one stage and this one is second stage, level shifting stage, output stage. We are connecting directly. Okay. Next. So one or more differential amplifiers followed by the level transmitter and output stage. This is also said to be as a basic building block of the differential amplifier, said to be as a basic building block of the operational amplifier. Okay, it is a versatile device that can be used to amplify as well as AC as well as the DC input signals. All of the students, please listen. In less than 1 minute, the meeting will be end. So after ending this meeting, we have to log in again by clicking the same link. Okay. So it is a versatile device that can be used to amplify AC as well as DC input signals. So by using this differential amplifier and this differential amplifier,
you have to amplify AC signals as well as DC signals. Why? Because see here, we are connecting the DC coupling. DC coupling means direct coupling. Direct coupling means there is no coupling elements in between